హాయ్ అండి. హాయ్. హలో అండి. ఉత్తరాంధ్ర ఆరాధ దైవము భక్తులు కొంగు బంగారము సంతాన వరప్రదాయిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి యొక్క ఆవిర్భావ చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1925వ సంవత్సరంలో కోటబొమ్మాలికి చెందిన కమ్మకట్టి చిన్నప్పలనాయుడు వారి సోదరులతో కలిసి ప్రతి గురువారము సంతకి వెళ్తుండేవాళ్ళు. అక్కడ నారాయణ వలస సంత జరుగుతుండేది. ఆ సంతకి ఎప్పుడూ వెళ్తుండేవాళ్ళు. సంతకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక స్త్రీమూర్తి బండిని ఆపి తనకి కోట బొమ్మాలి వరకు దిగబెట్టమని కోరింది. సరే అని అప్పలనాయుడు బండెక్కించుకొని తీసుకుని వెళ్తుండగా కోటబొమ్మాలు పొలిమేరలు వచ్చిన తర్వాత అక్కడ ఆపమని చెప్పి ఆ పొలిమేరలు నాయకుల వెంకట్రావు గారి మామిడి తోట దగ్గర బండి ఆపమని చెప్పి ఆ తోటలోకి ప్రవేశించి అదృశ్యమైనది. దానితో భయపడిన అప్పలనాయుడు ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అతని కల్లో తన బండిలో వచ్చిన స్త్రీమూర్తి అమ్మవారిలా కనిపించి, నేను విజయనగరం రాజుల చేత పూజింపబడిన దేవతని, నాకు పోచుపాటి రాజులు పూజించేవాళ్ళు అని చెప్పి నన్ను కొత్తమ్మ తల్లిగా కొలవమని చెప్పింది. ప్రతి సంవత్సరము తనకు జాతర జరపమని, జంగిడి పట్టమని, పూజ చేయమని చెప్పినారు. ఈ అమ్మవారికి కొలిసిన వారు కొంగు బంగారం, సంతానం కోసం మొక్కిన వారికి వెంటనే సంతాన ప్రాప్తినిస్తుంది. అలాగే అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఇస్తుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా చూస్తుంది. ఇక్కడ వేప చెట్టుకు మనము కోరిన కోరికలు ముడుపు రూపంలో కట్టిన తర్వాత కోరికలు తీరుతాయి. ఈ అమ్మవారికి కోళ్ళు గొర్రెపోతులు అంటే చాలా ఇష్టం. సంవత్సరంకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల నుండి కొలుస్తున్నారండి ఈ అమ్మవారికి. విదేశాల నుండి కూడా వస్తున్నారు జనాలు. అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారండి. ఇలాంటి అమ్మవారికి ఒక్కసారి దర్శించుకున్నా చాలండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తమ్మవారి పండగలకి రావాలంటే శ్రీకాకుళంలో దిగితే డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. వచ్చి కొత్తపేటలోనే దిగిపోవచ్చు, లేదంటే ఊర్లోకి వెళ్ళిన బస్సులు కూడా వెళ్తుంటాయి. నా వీడియోకి లైక్ కామెంట్ చేయండి ప్లీజ్.